వృషభ రాశి వారి ఫలితాలు. వృషభ రాశి వారికి కృత్తికా నక్షత్రము, రోహిణి, మృగశిర నక్షత్రాలు ఇందులో ఉంటాయి. ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి ఆదాయం 5, ఖర్చు 14 ఉంది. ఆదాయం 5, ఖర్చు 14 అంటే అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి. రాజపూజ్యం 5, అవమానం 3. కాబట్టి ఈ రాశి వాళ్ళందరికీ కూడా రాజపూజ్యం బాగుంది, గౌరవంగా ఉన్నారు కాబట్టి గౌరవం ఉంటే చాలు మనందరికీ కొన్ని విషయాల్లో కాపాడగలుగుతాం, మనం రక్షించబడతాం. ఈ సంవత్సరం శని చాలా బాగున్నాడు కాబట్టి ధనం ఇచ్చే స్థానంలో శని ఉన్నాడు కాబట్టి గృహాలు కొనడం, వాహనాలు కొనడం, బంధుత్వ సంబంధం లేకుండా ఉండడం, బంధుత్వ సంబంధించిన విషయాల్లో మీరు ధనం ఎవరికైనా ఇచ్చి ఉంటే వాళ్ళు మళ్ళీ మీకు ఇవ్వడం, ఇవన్నీ జరుగుతాయి. అయితే ఈ వృషభ రాశి వాళ్ళకి శుక్రుడు అధిపతి. శుక్రుడు కళలకు అధిపతి మాట. ఎవరైతే ఈ శుక్రుడు వల్ల కళలు అంటే ఆర్ట్, డిజైనింగు, సినిమా, రచన, యాక్టింగు ఇవన్నీ చేస్తారు కదా, వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు వస్తాయి. అలాగే శుక్రుడి వల్ల లక్ష్మీ కటాక్షంతో చాలా బాగుంటారు. అలాగే వీళ్ళకి వృత్తి కారకుడైనటువంటి గ్రహం ఎవరంటే శని. శని బాగున్నాడు కాబట్టి జాతకంలో వీళ్ళకి టెక్నికల్, మెకానికల్ ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ కూడా చాలా బాగుంటుంది. అలాగే అపనిందలు పాలవకుండా ఉండడానికి మీరు శుక్రుడికి పూజ చేసుకుంటూ ఉండాలి. అలాగే లక్ష్మీ కటాక్షం గురించి శుక్రుడికి పూజ చేసి ప్రతి శుక్రవారం కూడా మహాలక్ష్మి అష్టోత్తరంతో పూజ చేసుకోండి, తప్పకుండా బాగుంటుంది. మగవాళ్ళైతే డైమండ్ ఉంగరం పెట్టుకోండి, అది ఖర్చుతో కూడింది అనుకుంటే కనుక 6 ముఖాల రుద్రాక్ష పెట్టుకోండి, తప్పకుండా మీకు బాగుంటుంది. అయితే ఈ రాశి వాళ్ళందరికీ కూడా, ఈ వృషభ రాశి వాళ్ళందరికీ కూడా వివాహ కారకుడైనటువంటి గ్రహం ఎవరంటే గురుడయ్యాడు, శుక్రుడయ్యాడు. శుక్రుడు కళత్రకారకుడయ్యాడు, కానీ వివాహ కారకుడైనటువంటి గ్రహం కుజుడు. కుజుడు ఈ జాతకరీత్యా ఈ సంవత్సరం కొంచెం తగ్గాడు కాబట్టి వివాహానికి ఆలస్యం అవుతుంది. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజలు, అమ్మవారికి పూజలు చేసుకోండి, తప్పకుండా వీళ్ళకి బాగుంటుంది. అలాగే పరాభవనామ సంవత్సరం మీ అందరికీ కూడా అనుకూలించాలని ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి, తప్పకుండా బాగుంటుంది. శుభం.